కాకినాడ జిల్లాలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగిన ఓ కారు ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ నమోదైన అదే కారుపై జాహ్నవి తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను అదే కారు ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ రెండు సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాలు, కారు కదలికలు, కుటుంబ సభ్యుల అనుమానాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. కాకినాడ జిల్లాలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగిన ఓ కారు ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్లో నమోదైన అదే కారుపై జాహ్నవి తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను అదే కారు ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ రెండు సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాలు, కారు కదలికలు, కుటుంబ సభ్యుల అనుమానాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది.